హాయ్ అండి. నేను కళ్ళకు క్రీమ్ పెట్టుకున్నా అండి. అందుకే కళ్ళ దగ్గర అంతా ఇట్లా జిడ్డుగా ఎట్లా అంటే సమ్మర్లాగా అయిపోయింది. అదొకటి ఇది ఉంటుందండి. ఇది పెట్టుకోవాలండి. కళ్ళకు ప్రెస్ చేసుకోవడం ఇట్లా మసాజ్ లాగా చేసుకోవాలి. నాకు ఈ కన్ను అయితే చాలా నొస్తుందండి. మా ఆయన లేరండి, ఊరికెళ్ళిండ్రు. ఆయన కొంచెం హెల్త్ బాగుంటలేదు. నా మైండ్ అయితే అసలు పని చేస్తలేదండి. నేను ఇప్పుడు డ్రాప్స్ వేసుకోవాలండి. ఇది ఇంకోటి నాకు అంటే ఇది పడుకునేటప్పుడు వేసుకుంటా. నాకైతే అస్సలు నిద్ర పడతలేదండి. అంటే ఏమో అండి, నేను అంటే ఎందుకో నాకైతే పిచ్చి పిచ్చిగా ఉన్నది. అంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదండి. నేను ఇవన్నీ అంటే ఎవిడెన్స్లతోటి చూపిస్తాను. అంటే నేను ఏదో దేనికోసమో కాదండి. అంటే నేను అసలు నాకు ఇదిగోండి ఇవ్వండి చూడండి. ఇవి నేను అంటే నేను మీకు ఇది అండి, ఇది కళ్ళల్లో వేసుకునేదండి. ఇది ప్రెస్ చేసుకునేది, ఇది కళ్ళల్లో వేసుకునేదే. ఇది కళ్ళల్లో వేసుకునేదే. కళ్ళల్లో అంటే కళ్ళు ఒక కన్ను, ఇది మాత్రం 2 కళ్ళకండి. ఇది చూపిస్తా అండి. ఇదిగోండి ఇది ఎల్వి ప్రసాద్ అండి. ఎల్వి ప్రసాద్లో చూపించుకుంటా నేను. ఇది 2 చూడండి. ఇవి హోమియో అండి. హోమియోలో డ్రాప్స్ ఇవ్వరు. 3 అండి, 2 కాదు 3. చూడండి, ఇదిగోండి 3. ఇది కన్ను కోసం అండి. ఇది 2 అంటే చిన్నది పెద్దది 2. ఇది పెద్దది పొద్దున సాయంత్రం, చిన్నది నైట్ వేసుకోవాలండి 2. ఇది ఏమో ఇది ఎల్వి ప్రసాద్ డ్రాప్స్ అండి. వాళ్ళు మెడిసిన్ టాబ్లెట్స్ ఏమి ఇవ్వరు. నాకు ఫస్ట్ ఒకసారి ఇచ్చిన కానీ పడలేదండి. కడుపులో మంట వచ్చింది, చాలా మోషన్స్ అవైనాయి. నేను వాడలేదండి. ఇవి అయితే అది కేరళ హాస్పిటల్ అండి. అంటే నేను ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా వెళ్ళాలి. నాకు ఇది తలనొప్పి, చాలా తలనొప్పి వస్తుంది. కన్ను ప్రాబ్లం ఉన్నది. దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఇవి 2 కేరళ హాస్పిటల్ అండి. నేనైతే సారీ అండి, ఇది కాదండి, ఇది దీందండి. ఎల్వి ప్రసాద్ అది ఒకటి అయిపోతే మళ్ళీ ఇది తీసుకున్నాను. తీసుకొచ్చే ఇవి 3 ఎల్వి ప్రసాద్ అండి. అంటే ఇది అయిపోయింది ఒకటి, ఇది 2 సేమే కానీ ఇది ఒకటి అయిపోయింది. ఇది అయిపోయిందండి, ఇది నిండుది. ఇట్లా అండి నా మెడిసిన్ అంతా అయితే ఇదండి. ఇంకా నాకు కేరళ హాస్పిటల్ కడుపులోకి వేసుకునేవి వేరే అక్కడ ఉన్నాయండి హాల్లో. అవి వేసేసుకున్న, తిన్న తర్వాత వేసుకోవాలి అవి. అది కషాయం తాగాలి. ఒకటి పౌడర్ ఉంటుందండి. నాకు మోషన్ ఫ్రీగా ఉండదు. దానివల్ల పౌడరు అది ఒక గ్లాసులో టీ స్పూన్ అన్న, లేదంటే మన వాటర్ తాగే గ్లాసులో ఒక సగం అన్న వేసుకొని తాగాలి కలుపుకొని పడుకునే ముందు. అవన్నీ తాగేసిన. ఇప్పుడు ఈ డ్రాప్స్ అయితే వేసుకొని పడుకోవాలి. కానీ నాకు ఎందుకో ఈరోజంతా పిచ్చి పిచ్చిగా ఉందండి. ఈరోజు కాదండి, నాకు మా పిల్లలు తిడతారేమని భయం అవుతుంది. నేను చెప్పినా అండి, అంటే ఏడిస్తే అదేదో వేరేలాగా అయిపోతుందని కొంచెం మంచిగా అనిపిస్తలేదండి. నాకు 3 అబ్బాయిలండి. చెప్పుకోవాలంటే బాగానే ఉందండి, కానీ చెప్పలేనండి ఇప్పుడు నేను. అంటే మా పిల్లలకు అంటే అప్పటికి ఇద్దరికి తెలిసిపోయిందండి నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టడం. ఇంకొక ఆయనకు తెలియదండి, పెద్ద ఆయనకి. నాకు 3 అండి అబ్బాయిలు. మాకు అంత బాగానే ఉంది. కష్టాలు ఉన్నాయండి. నేను చెప్తే మీరు ఇంకా పరేషాన్ అవుతారు. అంటే నేను తెలిసిన వాళ్ళకైతే తెలుసు మా పిల్లలు ఏం చేస్తారు ఏంటిది ఎట్లా అన్నది. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అది నేను ఇదివరకు తెలియని వాళ్ళకి తెలియదు. కానీ చెప్తే మా పిల్లలు కోపం చేస్తారు ఒకటి. మళ్ళీ నాకు అంటే కోపం అంటే నేను తప్పు చేసి కాదండి, ఎందుకు యూట్యూబ్ ఇవన్నీ అంటే, కానీ లేదండి నేను భరించలేకపోతున్నాను టెన్షన్. అది నేను 5 ఏళ్ళు అండి, 5 ఏళ్ళు చాలా రిస్క్ పడ్డా అండి. చాలా అసలు నాది జీవితం కాదు. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోదునండి.
కనీసం ఒక షాపు చిన్న కిరాణా షాప్ దగ్గర ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ కూడా తీసుకురాకపోదు. అలాంటి ఆమెను ఎన్నెన్నో చూడాల్సి వస్తుందండి. నాకైతే నిద్ర పడతలేదండి. నిద్ర పట్టక మీతో ఏదో ఒకసేపు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మా ఆయన మంచిర్యాల వెళ్ళిండ్రండి. నాకు తెలిసి నేను కూడా రేపో ఎల్లుండో వెళ్ళాల్సి వస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను, అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా నేను. ఇక్కడ కొంచెం పని ఉందండి, దానివల్ల నేను వెళ్ళలేదు. ఈరోజైతే మా ఆయన వెళ్ళిపోయారు. మా ఆయన వెళ్ళినాక నాకు ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంది కొంచెం ఒక్కదాన్ని ఉండేసరికి. ఇట్లా ఇది పెట్టుకోవాలండి. అయితే పడుకోవాలి డ్రాప్ చేసుకొని. అది ఏంటంటే అండి నొప్పి, కన్ను ఇట్లా పొడుస్తూ ఉంటుందండి. దానికోసమే అండి ఇది ఇప్పుడు లాస్ట్ ఇది ఇదైతే ప్రెస్ చేసుకున్నా, ఇది పెట్టుకొని ప్రెస్ చేసుకున్నా, కానీ అది ఇక పడుకునేటప్పుడు వేసుకోవాలండి. అస్సలు నిద్ర వస్తలేదు, అన్నీ ఏవేవో ఆలోచనలు, టెన్షన్స్. నా కన్ను అయితే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు నాకు నేనే సరిగా కనబడతలేను. మీరందరైతే నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా అండి. మీతో ఏదో చెప్పుకోవాలనిపించి నేను చెప్తున్నా. అంటే నేను మీకు చాలా చెప్పాలండి. నేను ఏదో చిన్న ఒక్కొక్క ముక్క చెప్తే మీకు ఏం అర్థం కాదు. నేనైతే చెప్తాను, కానీ నాకు అంటే ఇప్పుడు చెప్పలేనండి. ఎందుకంటే ఇప్పటికే బాగా ఏడుస్తున్నారండి మా మీద. మాకు చాలా ఇట్లా ఏడుపుతో మేము అసలు ఏం పని చేసినా ముందుకు వస్తలేదు. నాకు ఇప్పుడైతే ఈ దగ్గరలోనే, అతి దగ్గరలోనే ఒక పని ఉందండి, ముఖ్యమైన పని. అది ఏమవుతుందో ఏందో అని చెప్పి నాకు బాగా టెన్షన్గా ఉందండి. అట్లా అంటే నేనే పిచ్చి అయిపోతున్నా. నిద్ర పడతలేదు నాకు. ఇప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోలు పెడితే అంటే మళ్ళీ నాకు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరంటే మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చెప్తాను. కానీ వాళ్ళకి చెప్పినా అంటే వాళ్ళు జాబ్లు, మా పిల్లలు పెద్దవాళ్ళు అండి. నేను అన్నీ చెప్తాను మీతో అన్నీ షేర్ చేసుకుంటా. పెద్దోళ్ళు మా పిల్లలు. నాకు 13 ఇయర్స్లో పెళ్ళైంది, 13 పూర్తయినాయి అంతే, 14 కూడా లేవు. నాకు మా పెద్ద బాబు 15 ఇయర్స్లో పుట్టిండు. మా పిల్లలు పెద్దగా ఉంటారండి. కానీ నాకు అంటే ఇది ఓవర్ అయిపోతుందో ఏమైపోతుందో తెలియదు, కానీ చాలా బాధగా ఉంది. అందరు నాకు ఇప్పుడు నేను అనుకునే పని కాకపోతే మాత్రం నేను చెప్తున్నా ఆల్రెడీ మా పిల్లలకి, మా ఆయన కూడా చెప్తున్నా. నేను అది కాకపోతేనైతే నేను ఇక నాతో కాదండి, కష్టమండి, చాలా రిస్క్ పడ్డా అండి నేను. ప్రామిస్ అండి, నేను బాబాకి కోసం ఉండేదాన్ని, వెంకటేశ్వర స్వామికి ఉండేదాన్ని. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ తోటి నేను ఎన్ని కష్టాలు పడ్డా, నేను ఏమైనా అన్నీ చెప్తాను అండి. నాకు ఏమీ భయం లేదు, నేను ఎవ్వరికీ భయపడను. కానీ కొంచెం టైం తీసుకొని చెప్తా అంటున్నా, కానీ నాకు చెప్పే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా. నేను అనుకునే పని జరగకుంటేనైతే నేను ఇంకా చెప్పడం కూడా కష్టం అండి. నా గురించి ఇంకెవరన్నా చెప్తే, అంటే నా పిల్లలో, నా భర్త చెప్తే తప్ప నేను చెప్తానో లేదో అన్నది కూడా డౌట్. ఇప్పుడు చెప్పవచ్చు, కానీ ఇప్పుడు చెప్పనండి నేను. అతి తొందరలోనే ఉంది, అది ఏదో ఒకటి అయ్యడానికి. అది ఏమవుతుంది అన్నది తెలియదు నాకు. టెన్షన్ అయితే బాగా అవుతుంది. నేను ఇప్పుడు ఇంత మనసు విప్పి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమవుతలేదు. ఈరోజు మా ఆయన లేకపోయేసరికి ఇంకా పిచ్చి పిచ్చిగా అవుతుందండి. నిద్ర పడతలేదు. నేనైతే తిన్నానండి కొంచెం. మా ఆయన వెళ్ళేటప్పుడు పొద్దున అన్నం వండిన, కొంచెం తిన్నాం. కొంచెం తినేసి ఆయనకు చపాతీ చేసి తీసుకొని వెళ్ళిండ్రు. సరే చపాతీ కదండి, దోశ పిండి ఉండే. నాకు టెన్షన్కి ఏదో అవుతుంది. దోశ పిండి ఉంటే కొంచెం 2 దోశలు వేసి తీసుకెళ్ళిపోయిండ్రు. అక్కడ వెళ్ళినాక ఆయనకు వంట చేసుకోరాదండి. ఆయన మేము మంచిర్యాల అప్పుడప్పుడు అక్కడ ఉన్నాడు కూడా వీడియోలు పెడుతున్నా కదండి. నా కన్ను అయితే రెడ్గా అవుతుందండి. నిద్ర పోవాలండి. నిద్ర పోకపోతే చూడండి
ఇబ్బందిగా ఉంటుందండి, నొప్పి వస్తుంది, పడుకోవాలండి. కానీ నిద్ర పట్టడం లేదండి. మా ఆయనకు వంట చేసుకోరాదు. ఈరోజైతే పెట్టించిన, రేపు ఇక అక్కడ హోటల్లో తింటాడండి. లేదంటే కొంచెం పచ్చడి ఉంది ఇంట్లో అక్కడ రూమ్లో, పచ్చడి అన్నం వండుకొని ఒక పెరుగు తీసుకొచ్చుకొని పచ్చడి వేసుకొని కూడా తింటాడండి. మేము ఏదైనా తింటామండి. అట్లా నేను మీకు చాలా చెప్తా అండి. అంటే అసలు నేను, మీరు కూడా అనుకుంటారు కావచ్చు దానికే ఇంత ఇది చేయాలా అంత అది చేయాలా అంటే, లేదండి. అది ఏమంటారు అంటే మోసే వాళ్ళకి తెలుస్తుంది బరువు అంటారు కదండి. నేను ఎవిడెన్స్లతో చూపిస్తా అండి, మీరే చెప్తారండి నేను ఎంత రిస్క్ పడ్డానో. 5 ఏళ్ళ నా శ్రమ అండి. నాకు చాలా బాధగా ఉంది. నేను ఓడిపోయినట్టే అది కాకపోతే పని కాకపోతే. నేను చాలా రిస్క్ పడ్డా అండి. నేను ఎన్నో కోల్పోయినా. ఏదో మీకు చెప్పుకోవాలనిపిస్తుందండి. మా ఆయనని చాలామంది మోసం చేసిండ్రు. అంటే మోసం అంటే చాలా మంచోడండి ఆయన కూడా. కానీ ఇప్పుడు నేను ఆయనని మంచోడు అని చెప్తే నన్ను దొంగ అంటారండి. కాబట్టి దొంగ అంటే అట్లా ఆయన చాలా అంతే మోసపోయినామండి అంతే. చాలా నష్టపోయినామండి. అందుకే బయటపడడం అంటే కష్టం అండి. ఎంత రిస్క్ పడ్డా కూడా అసలు మా వల్ల కావడం లేదండి. మా ఆయన కూడా చాలా హెల్త్ ఖరాబ్ అయిపోయిందండి. నేను మీకు అన్నీ చెప్తా అండి. అంటే నేను చెప్తా అని చెప్పకుండా నేను చెప్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది కావచ్చు అండి. కానీ నేనైతే చెప్తాను, నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అండి. నాకైతే నిద్ర రావడం లేదు. కానీ చూస్తా అండి, ఎంత అంటండి మా ప్రాబ్లానికి ఫైనల్ ఇంకొక 20 days ఉందండి. ఆ 20 days తర్వాత నేను ఏం నిర్ణయం తీసుకుంటా అనేది, ఈ 20 days నన్ను భరించండి ప్లీజ్. నాకు అంటే నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అండి. ఈ 20 రోజులు అండి. ఇది నేను ఒక 5-6 రోజులు, అందులో ఒక 15 మొత్తం 20 days వేసుకోండి అంతే. నేను అనుకునే పని కావాలని నన్ను ఆశీర్వదించండి. నా మంచి కోరుకుంటారు అనుకుంటానండి అందరూ. నేను ఎవరి చెడు కోరుకోనండి. కానీ నన్ను మా మీద మాత్రం అందరూ ఏడుస్తారండి. అంటే వీళ్ళకు ఇదేంది అదేంది అన్నది అండి. కానీ దేవుడికైతే తెలుసు కదండి, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు. నేను కూడా దేవుడి మీద భారం వేసుకొని చూస్తాను అండి. మీరైతే నాకు ఉండాలండి, మీ సపోర్టు. ఓకేనా అండి? బాయ్ అండి.